బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అద్దంకిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల వాహనంలో దొరికింది గంజాయి, మద్యం సీసాలు. ఘటనపై వివరణ ఇచ్చారు దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ. అవును, బాలమురళీకృష్ణ ఈ అంశానికి సంబంధించి రియాక్ట్ అయ్యారు. పోలీసులు మద్యం సేవించి గంజాయి తరలిస్తున్నారు అని వస్తున్న వార్తల్లో నిజం లేదంటున్నారు ఆయన. అవును, ఇదే అంశానికి సంబంధించి డీఎస్పీ రియాక్ట్ అవుతూ పోలీసులు మద్యం సేవించి గంజాయి తరలిస్తున్నారు అని వస్తున్న వార్తల్లో నిజం లేదంటూ చెప్పుకొచ్చారు ఆయన. డ్యూటీలో ఉన్న బల్లికురవ ఎస్ఐ నాగరాజు, సంతమాగులూరుకు చెందిన ఎస్ఐ వీళ్ళిద్దరూ కారులో వెళ్తూ ఉండగా బైక్పై ఒక వ్యక్తి వచ్చాడు. ఆ బైక్పై వెళుతున్న వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. ఇది డిఎస్పీ వర్షన్. దీంతో అనుమానంతో ఎస్ఐలు ఆ బైక్ని చెక్ చేశారు, చెక్ చేశారు. ఆ బైక్ని చెక్ చేస్తే ఆ బైక్లో 2 కేజీల గంజాయి, వీటితో పాటు మద్యం సీసాలు కూడా దొరికాయి అంటూ డిఎస్పీ చెప్పుకొచ్చారు. అనుమానితుడిని పట్టుకునే క్రమంలో పోలీసుల కారు ఆటోను ఢీకొట్టింది. రిమెంబర్, ఇది చాలా క్లియర్గా వినండి. నేను మీకే విడిచిపెడుతున్నాను. పోలీసులు చెప్తున్న దాంట్లో వాస్తవం మీకు ఎంత అనిపిస్తోంది అనేది మీరు చూడండి. ఇక్కడ అనుమానితుడిని పట్టుకునే క్రమంలో పోలీసుల కారు ఆటోని ఢీకొట్టింది. పోలీసులకు గాయం కావడంతో కారుని అక్కడే వదిలేసి, ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది చూడండి. ఇక్కడ ఏమంటున్నారు, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. అనుమానితుడిని పట్టుకునే క్రమంలో పోలీసుల కారు ఆటోని ఢీకొట్టింది. ఇంట్రెస్టింగ్, ఈ పాయింట్ నోట్ చేసుకోండి. పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో కారుని అక్కడే వదిలేసి 108కి కాల్ చేసి వారిని హాస్పిటల్కి తరలించాం. అనుకోని రీతిలో ప్రమాదం జరిగిందే తప్ప అందులో పోలీసుల తప్పేం లేదు అంటూ డిఎస్పీ చెప్పుకొచ్చారు. ఒక్కసారి ఇదే అంశానికి సంబంధించి డిఎస్పీ బాలమురళీకృష్ణ ఏమన్నారో చూద్దాం. ఆ తర్వాత డీటెయిల్గా ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకుందాం. అందులో మీ అభిప్రాయం కూడా ఒకసారి మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి కామెంట్ సెక్షన్లో. ఏం జరిగిందంటే సాయంత్రం 5 గంటలకి 4 గంటలకి మా సంతమాగూరు ఎస్ఐ గారు, బల్లిగూర ఎస్ఐ గారు వస్తూ ఉన్నారండి. సుమారు 5 గంటలకి ధర్మవరం దాటారు. ధర్మవరం దాటిన తర్వాత వచ్చిందంటే ఒక వ్యక్తి రోడ్డు పక్కన 2 వీలర్ పెట్టుకొని ఉన్నాడు. 2 వీలర్ పెట్టుకొని పోలీసు మామూలు ప్రైవేట్ వీటిలోనే ఉన్నారు కదా, వీళ్ళు చూసి గపక్కనంటే ఏదో మోటో వేసేసి 2 వీలర్స్కి వెళ్ళిపోయారు. 2 వీలర్స్కి వెళ్ళిపోతే ఏం జరిగిందంటే ఆ తర్వాత ఎందుకు వెళ్ళిపోయాడని చెప్పి వచ్చేసి దీని కారు దిగి ఆ మూట చూస్తే ఆ మూటలో వచ్చి 1 కేజీ పోతుంది. సుమారు ఎంత తూకం లేదు, 2 కేజీలు అని చెప్తున్నారు. అదేవిధంగా వచ్చింది ఫుల్ బాటిల్ ఉంది. ఈ 2 ఉన్నాయి. ఈ రెండింటిని కారులో వేసుకొని వీళ్ళు అదరాపదరా ముందు పైన చేశారు. ఈ పోయే క్రమంలో ఏం జరిగిందంటే కొంత దూరం పోయిన మోటార్ వచ్చారు, స్పీడ్ వెళ్ళిపోతాడు. కారు కూడా స్పీడ్ పెంచారు. పెంచినప్పుడు ఎదురుగా ఒక పక్కన ఏంటంటే ఒక మోటార్ బైక్ వచ్చింది. దాన్ని తప్పించిపోయి ఏం చేశారంటే వీళ్ళు ముందు పోయిన ఆటో వెనక్కి వచ్చారు. ఆటో కట్టమైంది. ఆటో నలుగురికి సింపుల్ ఇంజరీస్తాయి. ఈ అసైన్ ఇద్దరు దిగి 108కి ఫోన్ చేసి తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళారు. వెళ్ళి 108 కూడా ఫోన్ చేశారు, కార్లు పిలిపించారు. వీళ్ళు ఏంటంటే హాస్పిటల్ తీసుకెళ్తున్నారు బాధ్యతాయుతంగా. పోలీసు కాబట్టి యాక్సిడెంట్ జరిగినట్టు ఏం చేయాలో తెలుసుకోవటం ప్రాణాలు ముఖ్యం కాబట్టి కార్లో వెళ్ళేసేసి వీళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఆ తర్వాత ఆవిడకి బాగలేదంటే, ఎక్కువగా స్వెల్లింగ్ ఉందంటే, ఆవిడ వచ్చిందంటే ఒంగోలు కూడా రెఫర్ చేశారు. ఈ క్రమం జరిగింది. దీంట్లో వచ్చిందంటే పోలీసు వాళ్ళు తప్పు ఉండాలని పక్కన పెడితే వాళ్ళు మాత్రం మంచి పని చేశారు. గంజా వ్యక్తిని పట్టుకోవాలి అనే ఉద్దేశంతో ఏంటంటే ఆఫీసులో ఏంటంటే ముందు పోయి ఆటం కుదరడం జరిగింది. దీంట్లో వచ్చి గంజా ఉంది. అదేవిధంగా వచ్చేదంటే ముందు బాటలో కూడా వదిలేసిపోయాడు. ఆ పారిపోయిన అబ్బాయి ఎవరు, ఏమైందని చెప్పి అర్థంగా కేసు కట్టించి దీన్ని సమగ్రంగా దర్యాప్తు చేస్తామండి. ఇందులో ఎక్కడ కూడా పోలీసుల పాత్ర అయితే ఎలాంటి నిస్సందేహంగా చెప్తున్నాను. పోలీసు వాళ్ళు ఏంటంటే చాలా గట్టిగా చేశారు. పొరపాటు ఏంటంటే ఆటో కుట్టించిన పొరపాటే. ఎందుకంటే ఆఫీసులో చేసి పట్టుకున్నటువంటి దాంట్లో ఉంది కానీ ఉద్దేశం ఈ విధంగా స్పీడ్ కంట్రోల్ తగ్గడం. థ్యాంక్ యూ అండి. దర్యాప్తు చేసి రైట్. అది డిఎస్పీ రియాక్షన్. డిఎస్పీ చెప్తున్న మాటలు అవి. అయితే ఇదే అంశానికి సంబంధించి ఇటు వైసీపీ కూడా రియాక్ట్ అవుతూ ఉంది. మరి ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి చింతలపూడి అశోక్ కుమార్, అద్దంకి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమంటున్నారో చూద్దాం. నియోజకవర్గంలోని అద్దంకి మండలం శంకవారపాడు అనే ఒక ఊరి దగ్గర పోలీసులే మద్యం మత్తులో ఒక ప్రైవేట్ కారు నడుపుతూ ఒక ఆటోని గుద్దిన సంఘటనలో
నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడటం జరిగింది. అంటే పొరపాటున యాక్సిడెంట్ జరిగిందిలేండి అనుకోవటానికి కాదు. ఈ విషయం ఎందుకు తీసుకొస్తున్నానంటే, నారా చంద్రబాబు నాయుడు గారు, వంగలపూడి అనిత గారు, మీరే కాస్త జాగ్రత్తగా వినండి. ఎందుకు చెప్తున్నానంటే, ఏదైతే వెహికల్లో పోలీసు వాళ్ళు ఆ ఆటోని గుద్దారో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడటమే కాదు, ఆ ఊరి ప్రజలందరూ అక్కడ ఆ కారుని ఆపి ఓపెన్ చేయగా దానిలో మద్యం బాటిల్స్తో పాటు షాకింగ్ గా గంజాయి ఉండటం అనేది బయటపడింది. అక్కడికి ఈ గంజాయి ఏదైతే బయటపడిందో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ దాన్ని ఫోటోలు తీసి వీడియోలు తీస్తుంటే అక్కడ ఉన్నటువంటి అద్దంకి సిఐ గారు వచ్చి, ఎవరైనా సరే వీడియోలు తీస్తే మీ అంతు చూస్తాను అనే విధంగా మాట్లాడుతున్నారు అంటే దానికి ఏం సమాధానం చెప్పాలి? రక్షించాల్సినటువంటి పోలీసులు ఏదైతే ప్రజలు బయట పెట్టాలి అని చూస్తున్నారో వాళ్ళని బెదిరించి మీ అంతు చూస్తాను, ఎవడైనా వీడియోస్ తీసాడంటే మీ మీద కేసులు పెడతాను అనే విధంగా బెదిరిస్తున్నారు. రైట్, అది రెండు రకాల వెర్షన్స్ వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇది పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి, ఇన్ఫాక్ట్ డిఎస్పీ స్థాయి వ్యక్తి వరకు వెళ్ళిందంటే అర్థం చేసుకోవచ్చు దాని ఇంటెన్సిటీ. బట్ పోలీసు శాఖ దీన్ని ఎంత మేరకు సీరియస్గా తీసుకుంది? ఎందుకంటే ఇప్పటికే చాలా అంశాలు పోలీసుల తీరు మీద క్వశ్చన్స్ రైజ్ అవుతున్న తరుణంలో ఇక్కడ వినిపిస్తున్న మాట ఏంటి? అటు దొంగని పట్టుకోబోయి తప్పించుకునే క్రమం, లేకపోతే దొంగను పట్టుకోబోయి ఇటు ప్రమాదం జరిగిందని చెప్పి ఇక్కడ పొంతన దొరుకుతోందా? బికాస్ క్వశ్చన్ మార్క్. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఇటు ఇదే అంశానికి సంబంధించి లీగల్గా ముందుకు వెళ్ళేందుకు అక్కడ ఎవరైనా సిద్ధమవుతూ ఉన్నారు? ఎందుకంటే ఇటు డిఎస్పీ చెప్తున్న వర్షన్ ఒకటి, అక్కడ జరిగింది ఇంకొకటి అని చెప్పి స్థానికులు మాట్లాడుతున్నారు. అక్కడ లోకల్ లీడర్స్ రియాక్ట్ అవుతూ ఉన్నారు. సచిన్, జరిగిన సంఘటన నేపథ్యంలో మనమైతే ఏదైతే డౌట్స్ అయితే ఉత్పన్నం అవుతున్నాయో అంతకంటే ఎక్కువ డౌట్స్ స్థానికంగా ఉన్న పబ్లిక్ కి, అదేవిధంగా ప్రజలకు కూడా, అంటే ఈ విషయం మొత్తం చూస్తున్న వారికి కూడా అనుమానాలు అయితే రేగుతున్న సంఘటనలు అయితే కలుగుతున్నాయి. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే దర్శి డిఎస్పీ బాగా మురళీకృష్ణ వివరణ పూర్తిగా ఒక కట్టుకథలా ఉందని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి వారు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేసిన వ్యక్తి. ఎందుకంటే సంఘటన జరిగిన సమయంలో అక్కడ లభించిన ఆధారాలను బట్టి ఇప్పుడు దర్శి డిఎస్పీ చెప్తున్న వివరాల ప్రకారం ఇటువంటి పొంతరాలు. ఎందుకంటే దర్శి డిఎస్పీ ఒక కట్టుకథగా చెప్తున్నాడు. వీళ్ళు ఒక విధి నిర్వహణలో ఒక ప్రైవేట్ వాహనంలో ఇద్దరు ఎస్ఐలు కలిసి వెళ్తున్నారు, ఎటువంటి ఎస్కార్ట్ లేకోకుండా. అటువంటి సమయంలో ఒక అనుమానాస్పద వ్యక్తి నిలబడి ఉంటే అతని అనుమానం ఇచ్చి అతని దగ్గరికి వెళ్లే క్రమంలో అతని దగ్గర కొంత మొత్తంలో గంజాయి, ఒక మద్యం బాటిల్ కూడా దొరికాయి. అతను వెంబడించే క్రమంలో స్పీడ్ గా వెళ్తూ ఒక ఆటోని తప్పించిపోయి ఈ ఆటోని గుద్దడం ద్వారా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులే 108 కి కాల్ చేసి వాళ్ళని 108 కి వాళ్ళని, అంటే క్షతగాత్రులు అయితే 5 ఉన్నారు, వాళ్ళని హాస్పిటల్కి తరలించే క్రమంలో వీళ్ళు కూడా వెళ్ళారు అక్కడి నుంచి. అంతే తప్ప ఇందులో ఎటువంటి దురుద్దేశం లేదు, దీంట్లో పోలీసులకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి దర్శి చెప్తారు. కాకపోతే ఇక్కడ ఉత్పన్నమవుతున్న మెయిన్ ప్రధానమైన సమస్యలు అయితే ఇద్దరు ఎస్ఐలు ఒకే ప్రైవేట్ కారులో విధి నిర్వహణలో ఎక్కడికి వెళ్తున్నారు, ఏదైనా రికార్డ్స్ అంటే ఇక్కడ ఒక డౌట్ వస్తుంది. కామన్ మ్యాన్ గా కామన్ పాయింట్ ఆఫ్ వ్యూ, మీరు బికాస్ మీరు చెప్తుంది నేను కళ్ళు మూసుకొని వింటూ ఉంటే నేరేట్ చేసుకోవడం జరుగుతోంది. అంటే అక్కడ ఇద్దరు పోలీసులు ఉన్నారు, ఒక వ్యక్తి ఫర్ సపోజ్ బైక్ మీద వెళ్తున్న వ్యక్తి, అతని దగ్గర గంజాయి స్వాధీనం చేసుకున్నారు, తర్వాత ఇంకేంటంటే మద్యం బాటిళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అంటే ఇంత స్వాధీనం చేసుకున్న తర్వాత సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, లేకపోతే పోలీసులు ఎప్పుడైనా ఒక ద్విచక్ర వాహనాన్ని అడ్డుకున్నారంటే దాన్ని కంట్రోల్లో తీసుకోవాలంటే ఫస్ట్ ఆ బైక్ కీస్ ఉంటే వాటిని తీసేసుకుంటారు. అంటే ఇద్దరు పోలీసులు ఉన్నారు, అక్కడ ఒక వెహికల్ ఉంది, గంజాయిని తరలించారు, దాంట్లోకి మద్యాన్ని తరలించారు, కానీ అతగాన్ని మాత్రం పట్టుకోలేకపోయారా? దీని మీద ఏమంటున్నారు స్థానికులు? ఇదే డౌట్ పబ్లిక్ కూడా వస్తుంది. ఇదే కాదు, ఇంకా ఎక్కువ డౌట్స్ వస్తున్నాయి. అంటే ఎస్ఐలు ఎటువంటి కనీసం ఒక హోమ్ గార్డు, కానిస్టేబుల్ లేకుండా ఒక ప్రైవేట్ వాహనంలో ఎక్కడికి వెళ్తున్నారు? వెళ్ళే టైంలో గంజాయి ఒకవేళ ఒక వ్యక్తి దగ్గర అనుమానం వచ్చి గంజాయి స్వాధీనం చేసుకుంటే గంజాయి డిక్కీలో ఉంది, మద్యం బాటిల్ ఎందుకు డ్రైవర్ సీట్ లో ఉన్నాయి, డ్రైవర్ సీట్ కింద ఉన్నాయి అనేది ఒక పెద్ద ప్రధానమైన ఒక అనుమానం అవుతుంది. అదేవిధంగా
ఒకవేళ సంఘటన జరిగితే 108 లో వాళ్ళకి క్షతగాత్రుల్ని హాస్పిటల్ తరలించి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు అంటే ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు ఆ సంఘటనా స్థలం నుంచి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముంది? ఇంత సంఘటన జరుగుతుంది. ఒక 24 గంటల నుంచి ఈ విషయం మీద జిల్లా కాదు రాష్ట్రం మొత్తం చర్చించుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆ పోలీసులు ఇద్దరు ఎస్ఐలు ఇద్దరు వచ్చి బయటకు వచ్చి ఎందుకు వివరణ ఇవ్వలేకపోతున్నారు, క్లారిటీ లేదా, లేకపోతే పోలీసులు వీళ్ళని రక్షించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఒక ఆరోపణ అయితే వస్తుంది అంతే. ఎందుకంటే అక్కడ జరిగింది ప్రతిదీ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా వెహికల్ నెంబర్ ఇంతవరకు రివీల్ చేయలేదు. అంటే ఏ వెహికల్ మీద అతను నిందితుడు పారిపోయాడు, ఏ వెహికల్ నుంచి వీళ్ళు గంజాయి మందు బాటిల్ అంటే మద్యం బాటిల్ స్వాధీనం చేసుకున్నారు అనేది ఇంతమట్టికి రాలేదు. ఇప్పుడు కొత్తగా అనుమానం వ్యక్తం అవుతుంది. కొన్ని సాక్ష్యాధారాలు మాకు లభించాయి అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ అశోక్ కుమార్ చెప్తున్న మా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి. కొంతమంది స్థానికులు అక్కడ ఉన్నటువంటి తెగరోపాడు గ్రామం ప్రజలు కొంతమంది నాకు కొన్ని వీడియోస్ ఇచ్చారు. ఆ కారు ప్రమాదం జరిగిన సమయంలో ఆ పోలీసులతో పాటు ఒక రాజకీయ ప్రముఖుడికి సంబంధించిన ఒక వ్యక్తి కూడా ఆ కారులో ప్రయాణిస్తున్నాడు. వీళ్ళంతా ఒక మందు పార్టీ చేసుకునే వెళ్తున్నారు అనేది కూడా ఒక అనుమానం వ్యక్తం చేస్తుంది. రిక్వెస్ట్ శ్రీనివాస్ ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. ఆ విజువల్స్ ఒకసారి నేను ప్లే చేసి చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మీరు చూస్తున్నారు అది గంజాయి, ఇది మాదక ద్రవ్యాలు. దయచేసి ఈ కథనం చూస్తున్నప్పుడు కాస్త కలవరపాటుకు అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఆ విజువల్స్ చూపించడానికి కారణం ఏంటంటే అటువంటి పదార్థాలు మాదక ద్రవ్యాలని ఎవరు ఎంకరేజ్ చేయకూడదు అనేది. బట్ మనం ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడుకుందాం. బట్ ఒకసారి విజువల్ని చూడండి. ఇటు పోలీసులకి స్థానికులకి మధ్య, అక్కడ పోలీసులు ఉన్నది దేనికి? స్థానికులకు రక్షణ కల్పించడానికి, స్థానికులకు రక్షణ ఇవ్వడానికి. స్థానికులు పట్టుకుంటే పోలీసులు ఏం చేస్తున్నారో చూడండి. పోలీసులకి స్థానికులకి మధ్య ఏం జరిగిందో చూడండి. ఈసారి ఎట్లా అడిగారు? రాగానే మీరు అక్కడ రాగానే నేను అక్కడే ఉన్నాను, వాళ్ళతో పిలవమన్నారు, నేను వెళ్ళాను. మీరు కూడా ఉన్నారు సార్ అన్నారు. మీరు ఎక్కడికి పోరు మొత్తం ఫోటోలు ఉన్నాయి, మొత్తం ఉన్నాయి సార్. మీరు అలా అడగలా, మీరు కూడా ఉన్నారు సార్. మీరు అనే మాటలు కాదు, మరి చెల్లు తీసుకుని మరి పిల్లల్ని కుర్రాళ్ళు తీసుకున్నారండి. చెల్లు కూడా మీరేంది వీడియో తీయకూడదని ఇప్పుడు మా సాక్షి తీసుకోవట్లేదు కానీ మమ్మల్ని సాక్ష్యం మమ్మల్ని కేసు పెట్టినట్టు కేసు పెట్టాలి అంటే ప్రూఫ్ ఉండాలా? దీని పిల్లల్ని పంపించాను.